దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోగ్యుడు. ప్రియులారా, చదువబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు యోగ్యుడు అంటే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అని వాక్యం మనకు బోధిస్తోంది. ప్రియులారా, భక్తుడైన మోషేను గూర్చి దేవుడు ప్రశంసాపూర్వకమైన మంచి మాట చెబుతున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే నేను అప్పగించిన పని ఎంతో బాధ్యతాపూర్వకముగాను విధేయతతోనూ నెరవేర్చిన వాడని మోషేను గూర్చి ప్రభువు మెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని చేత ఘనపరచబడిన లేదా ప్రశంసించబడిన మోషే ఎంతో ధన్యుడు. అదే రీతిగా క్రైస్తవ విశ్వాసులుగా లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు భక్తిపూర్వకమైన విధేయతతో కూడిన మన బ్రతుకు విధానాలు లోకము చేత అంతేకాక దేవుని చేత మెచ్చుకొనబడేవిగా ఉండాలి. దేవుని సాక్షులుగా ఈ లోకంలో మనకు అప్పగించబడిన పనిని యథార్థముగా నెరవేర్చగలిగినప్పుడు దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని మంచి ప్రశంసను ఇస్తాడు. ప్రియులారా, అది క్రైస్తవ విశ్వాసికి గొప్ప ధన్యత. తన్ను తానే ఘనపరుచుకోవడం అనేది దేవుని దృష్టిలో అయోగ్యమైన విధానం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అను వాక్యం మన జీవిత ఆశయం కావాలి. తన్ను తానే మెచ్చుకున్నవాడు ఇతరుల మెప్పును కోరుకునేవాడు దేవుని ఎదుట యోగ్యుడు కాడు అని వాక్యం బోధిస్తుంది. తన్ను తానే మెచ్చుకునేవాడు ఇతరుల మెప్పును కోరుకునేవాడు దేవుని ఎదుట యోగ్యుడు కాని అని వాక్యం బోధిస్తుంది. ప్రియులారా, మనకు అప్పగింపబడిన పనిలో యథార్థత, విధేయత, దేవుని కొరకు పనిచేయాలనే కాంక్ష, ఇవన్నీ కర్తవ్య సాధనలో మనకు విజయాన్ని ఇస్తాయి. అంతేకాక దేవుని చేత యోగ్యునిగా ఎంచబడే ధన్యత కూడా పొందుకుంటాం. అట్టి విధేయతతో కూడిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. బలహీనతగా ఉన్న బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నాయన, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను, వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములతో నింపండి. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, నేటి మా పనులన్నింటిలో కూడా మీరు తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.